సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ ను విచారణల పేరిట రేవంత్ రెడ్డి వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ల ద్వారా వసూలు చేసిన డబ్బులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వెళ్తున్నాయన్నారు. రేవంత్ అనుచరుడు ఫహీం ఖురేషీ మరో నయీంగా మారారని కూడా జీవన్ రెడ్డి విమర్శించారు. లియోనియా రిసార్ట్స్ లో ఫహీం ఖురేషీ 10,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని కూడా ధ్వజమెత్తారు. లియోనియాకు డబ్బుల బదిలీలో మనీ లాండరింగ్ కూడా ఉందని, దీనిపై కేంద్రం నిఘా సంస్థల విచారణ చేపట్టాలని కూడా జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గురువింద గింజ, తన కింద నలుపు చూసుకోకుండా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఇవాళ గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మీద నిందలు వేయడానికి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు, దాని మీద ఒక విషం కక్కుతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఏం చేయనీకి లేదు. అందుకోసమే ఆయన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిగా మార్చుకోవాలన్న పేరని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లియోనియా రిసార్ట్ ఆలిస్టేక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. ఇది దాదాపుగా 10,000 కోట్ల కుంభకోణం, 180 ఎకరాలు. ఇది షామీర్పేటలో ఉన్నది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దోర్చుకుంటారు ఈ నలుగురు. ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఈస్ట్ ఒక్కోలు చూసుకుంటారు, వెస్ట్ ఒక్కోలు, సౌత్ ఒక్కోలు, నార్త్ ఒక్కోలు. ఇది షామీర్పేట ఉన్నది. ఇది రంజిత్ రెడ్డి చూసుకుంటాడు. ఇప్పుడు కొత్తది 10,000 కోట్లది టెండర్. ఎన్సీఎల్టీ ద్వారా టెండర్ చేస్తే టెండర్లు ఎవరు వేయొద్దని చెప్పి వేసిన వాళ్ళని బంద్ చేయించిండు ఈ నయీముని మించిన ఫైమ్. మేము ప్రభుత్వం మాది ఉంది, టెండర్ వస్తే బాగుండదని ఇద్దరిని విడ్రా చేయించింది. ఈ నయం చేపించి రంజిత్ రెడ్డి బినామీ కంపెనీతో వేసి రంజిత్ రెడ్డి అప్పనంగా 10,000 కోట్ల కంపెనీ డేట్ 330 కోట్లకు తెలంగాణ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వైట్ కాలర్ క్రైమ్ చేసే రంజిత్ రెడ్డికి అలాట్ అయింది. బకాయిలు ఉన్నటువంటి ఆస్తిని 330 కోట్లకు ఎవరు బిడ్డరు రాకుండా మేనేజ్ చేసి ఆ ఆస్తిని కొట్టేసారు. ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే షామీర్పేట హైదరాబాద్ నగరంలో ఉంది. ఎకరం 10 కోట్లకు తక్కువ ఉండదు. మినిమం 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, 500 అపార్ట్మెంట్లు, సినిమా థియేటర్లు, 12 ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎట్లా వచ్చిందంటే ఇక బాధితులు వాళ్ళు ఉన్నారు, అందులో ప్లాట్లు కొన్న ఓనర్లు ఉన్నారు, 5,000 మంది మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరినీ మరి ఈయన ఏంటంటే నాకు రేవంత్ రెడ్డి అన్నమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా పార్ట్నర్లు అని బయట మరి పార్ట్నర్లా కాదా రేవంత్ రెడ్డి చెప్పాలా? 5 టెండర్లను బంద్ చేయించిరా లేదా చెప్పాలా? మేము మీడియా మిత్రులకు అడుగుతా ఉన్నా. 2,231 కోట్లు అఫీషియల్ వాల్యూ. తర్వాత బ్యాంకులకు రుణపడ్డది 2,200 కోట్లు. మీకు తెలుసు ఇంత 2002లో 3లో ఇన్ని లోన్స్ ఇచ్చిరంటే మినిమం 10,000 కోట్లది అవుతుంది. మరి 300 కోట్లకు వస్తుందా? రూపాయిది 10 పైసలకు వస్తా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి ఈ సందర్భంగా ఇట్లాంటి స్కాములు ఇది ఒక్కటి కాదు, ఇంకా చాలా వరుస పెట్టున్నాయి ఈ రాష్ట్రం.